ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇది కూడా ఒక చేంజే. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ షూట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆల్మోస్ట్ 3-4 షూట్స్ అయితే చేసుకున్నాను. అదే కాకుండా ఎవ్రీ మూవ్‌మెంట్‌ని మొబైల్‌లో క్యాప్చర్ చేసేదాన్ని. బట్ ఈసారైతే నైన్త్ మంత్ అయిపోతున్నా సరే ఇంట్రెస్ట్ లేదు అంటే షూట్ టోటల్‌గా చేసుకోకుండా ఉండడం కాదు. ఇంకా డిలే చేసుకుంటూ వచ్చాను. తర్వాత చేద్దాంలే అని చెప్పి. ఇంత డిలే చేశా అంటే ఇంకా డెలివరీ అవుతదేమో అన్న భయానికి షూట్ చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే రేపు సెకండ్ బేబీ వచ్చి నన్ను క్వెషన్ చేయొద్దు అని చెప్పి. ఈసారి షాపింగ్ ఏం చేయలేదు. అవుట్‌ఫిట్స్ ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలని ఏం లేదు. అండ్ మేకఓవర్ లేదు. అండ్ స్టూడియో అయితే ఏది బుక్ చేసుకోలేదు. ఇంట్లోనే చేద్దాము. ఎంతవరకు వీలైతే అంతవరకు అని అనుకున్నాము. బట్ అవుట్‌పుట్ మాత్రం ప్లాన్ చేసుకున్న షూట్ కంటే ఇదే బాగా అనిపించింది నాకైతే. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను చూసేయండి. అయితే 1 అవర్‌లో అయిపోగొట్టేసాము. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ 2 లుక్స్‌లో చేద్దాం అనుకున్నాం కానీ బట్ నాకు అస్సలు ఓపిక లేదు. ఎలాగో సీమంతంలో ట్రెడిషనల్ అటైర్‌లో ఉంది కదా! ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకో అనిపించింది. మీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.